చాలా చాలా బాగున్నాయి మ్యామ్ ఈ క్లాసెస్. అసలు 11 డేస్ సరిపోదు మ్యామ్ అసలు. 1 ఇయర్ అయితే మీతో జర్నీ చేసినట్టుంటది. కొన్ని నేను కూడా నేర్చుకున్నట్టుంటది. అసలు చాలా బాగున్నాయి మ్యామ్. మా పిల్లలకు కూడా మేము చెప్తున్నాను మ్యామ్ ఇట్లా గ్రాటిట్యూడ్ బుక్ రాయమంటే వాళ్ళు కూడా రాస్తున్నారు. సో ఎస్ఐ మా బాబు ఈరోజు ఎగ్జామ్ ఉండే మ్యామ్ అబాకస్ లో. తను రాశాడు నాకు షీల్డ్ రావాలి అని. సో ఎస్. వాళ్ళు అడుగుతున్నారు డైలీ నిజంగా యూనివర్సిటీ చేస్తా అంటే కంపల్సరీ చేస్తాడు నాన్న నువ్వు ట్రై చేయి ఒకసారి అంటే వాడు రాస్తాడు మ్యామ్. అయితే ఆఫ్టర్నూన్ షీల్ వచ్చింది మ్యామ్. కంగ్రాచులేషన్. అసలు 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 తను చాలా హ్యాపీ ఉన్నాడు మ్యామ్. దిస్ ఈస్ మై ఫస్ట్ ఫీల్. నేను ఇప్పటి నుంచి ఎవ్రీ డే నేను యూనివర్స్ ని డైలీ అడుగుతాను. కంపల్సరీ నాకు యూనివర్స్ చేస్తుంది అంటే డైలీ అడుగున్నాను చేస్తుంది. మన కోరిక జెన్యున్ ఉంటే మాత్రం చేస్తుంది. చాలా పెద్ద పెద్ద కొడుకుంటే కష్టం. అయితే నైట్ ఐ వాంట్ ఐపాడ్ అని కూడా అడుగుతున్నాడు మ్యామ్. అలాంటి మన మంచి కోరిక. చాలా బాగున్నాను మ్యామ్. మా ఇంకో బాబు పెద్ద బాబు 9th మ్యామ్, చిన్న బాబు 4th. ఓకే. పిల్లలకి ఏదైనా చెప్తే వాళ్ళు ప్రాక్టికల్ గా అయితేనే వాళ్ళు నమ్ముతున్నారు కదా మ్యామ్. ఇప్పుడు వాళ్ళకి చూడండి, రాసుకున్న వెంటనే ఒక షీల్డ్ వచ్చిందంటే నమ్మక వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోయింది? ట్రస్ట్, బిలీఫ్ సిస్టమ్ నుంచి వాళ్ళు ఇలా మేనిఫెస్ట్ చేస్తారు. అది చిన్నప్పటి నుంచి అబ్బాయి రాస్తాడు, రోజు రాస్తాడు అఫర్మేషన్స్ అవన్నీ కూడా. అండ్ ఎస్, చెప్పండి. చాలా బాగుంది మ్యామ్. అసలు గ్రాటిట్యూడ్ రాస్తే వాళ్ళలో చేంజ్ వచ్చింది. పద్మావతి గారికి ఫస్ట్. ఎస్ మ్యామ్. చాలా చాలా అవును మ్యామ్. పద్మావతి గారికి చాలా థ్యాంక్స్ మ్యామ్. అసలు 2-3 డేస్ నుంచి అలా సరే యూనివర్స్ చూసుకుంటుందిలే అన్నప్పుడు మైండ్ ఎంతో రిలీఫ్ ఉంది. అసలు ఏదైనా ప్రాబ్లం వస్తున్నా కానీ అరే యూనివర్స్ ఉంది కదా, ఎందుకు మనం ఇంత టెన్షన్ పడే అవసరం లేదుగా అంటే చాలా కూల్ గా అనిపిస్తుంది మ్యామ్. పెద్దదైనా చిన్న చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది మ్యామ్. పెద్ద ప్రాబ్లం అయినా అసలు ప్రాబ్లం లాగా అనిపించట్లేదు అసలు. మైండ్ సెట్ కూడా చాలా చేంజ్ అవుతుంది మ్యామ్. మార్నింగ్ ఇట్లా గ్రాటిట్యూడ్ బుక్ రాయడం కానీ అసలు క్యాండిల్ ఫోకస్ అయితే చాలా బాగా నచ్చింది మ్యామ్ నాకు. అసలు మైండ్ చాలా ఇట్లా కామ్ అయినట్టు అనిపిస్తుంది మ్యామ్. అది చేసినాక ఎంత రిలీఫ్ అనిపిస్తుంది అసలు. మైండ్ రిలాక్సింగ్ అనిపిస్తుంది. మనం పడుకోకుండా రెస్ట్ దొరుకుతుంది మ్యామ్. అట్లా మెడిటేషన్ ఇవన్నీ టెక్నిక్స్ తో చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్.